ప్రతాప్ సార్ బర్త్డే రోజు ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఏం జరిగిందో చెప్తా, లైక్ కొట్టి ఫుల్ వీడియో చూడండి అని మాత్రం నేను చెప్పను, ఎందుకంటే అక్కడ ఏం జరగలేదు కాబట్టి. ప్రతాప్ సార్ బర్త్డే అని చెప్పి నాకు చాలా లేట్గా తెలిసింది. ఎంత లేట్గా తెలిసినా కేక్ కొయ్యకుండా వదిలేస్తామా? సరే కేక్ తీసుకొద్దామని చెప్పి ఐబాకోకి వెళ్ళాను. నాకు ఐబాకోలో నచ్చేది ఒకే ఒక్క కేక్, ఎందుకంటే దాని రేట్ ఒకటే తక్కువ కాబట్టి. మరేదో కాదు, ఫ్రూట్ అండ్ బ్లాక్ కరెంట్ డాజిల్ ఫ్లేవర్. కేక్ రేట్ 1060 అయింది. ఇక్కడ ఇంకొక మెయిన్ థింగ్, ఆ కేక్ ప్యాకింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఆ కేక్ మెల్ట్ కాకుండా ఐస్ బార్స్ కూడా పెడతారు. నేను కేక్ సెట్ చేసేటప్పుడు నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. చెప్పు. ప్రతాప్ సార్ బర్త్డే డిసెంబర్లోనే అయిపోయిందంట. సార్ ఈ ఇన్సిడెంట్ మీద మీ కామెంట్ ఏంటి సార్? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటి. ఇలాంటప్పుడు ఇంకేం చేస్తాం, రిలేటెడ్గా ఇంకొకసారి మళ్ళీ కేక్ కట్ చేపించేసి ఆ కేక్ మొత్తం తినేసాము.